హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ఒక 3 రోజులు గ్యాప్ ఇచ్చానండి మన ఆన్ పేర్స్కి, విక్టరీ థాస్కి. ఈ గ్యాప్లో వచ్చిన ఇన్ఫర్మేషన్లు, కొత్తగా క్రియేట్ చేస్తున్న అప్డేట్లు ఏంటనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వాటిలో ఎంతవరకు నిజం ఉందనేది కూడా మాట్లాడుకుందాం. ఓకే, కొంతమంది అడుగుతున్నారు, జీకే గారు మీరు వేరే వాళ్ళది కాదండి, మీ సొంతంగా మీరు చెప్పండి అని. సొంతంగా చెప్పాలంటే ఏది పడితే చెప్పాలి. నేను వాళ్ళకి సొంతంగా ఏది పడితే చెప్పలేనండి. ఓకే, కాబట్టి ఒక రైట్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు రైట్ ఇన్ఫర్మేషన్ అని నేను ఖచ్చితంగా చెప్తున్నా. అంటే పాపప్ వచ్చినప్పుడు, యాష్ గారి నుంచి ఏదైనా అప్డేట్ వచ్చినప్పుడు మీకు చెప్తున్నా. అలా కాకుండా ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు అది రాంగ్ అని తెలిసినప్పుడు అది రాంగ్ అని కూడా చెప్పాలి. రెండూ కరెక్ట్గా చెప్తేనే నేను పర్ఫెక్ట్ అని నేను నమ్ముతామాట. అంతేగాని కేవలం ఒకదాన్ని మాత్రమే చెప్పి ఇంకో దాన్ని కప్పిపుచ్చాను అనుకోండి, వాళ్ళకి నాకు తేడా ఉండదు. ఓకే, అందు గురించి చేస్తున్నాను. ఇంకా వీడియోలు ఎందుకు చేస్తున్నాం అంటే, వీడియోలు ఎందుకు చేస్తున్నానో ఆల్రెడీ పోలింగ్లో పెట్టాను. చాలామంది చేయమని కోరుతున్నారు కాబట్టి వీడియోలు చేస్తున్నా. అంతేగాని మీలో కొంతమందికి వద్దు అనిపిస్తే చూడడం మానేయండి, నాకు నష్టం లేదు. ఎందుకంటే చూడడం మానేశారంటేనే మీరు ఇబ్బంది పడతారని అర్థం. ఎందుకంటే మీరు వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే ఇన్ఫర్మేషన్ల మీద, ఫేస్బుక్లో వచ్చే ఇన్ఫర్మేషన్ మీద ఫిక్స్ అయిపోతున్నారు. ఏది రియలో తెలుసుకోలేని పొజిషన్లో మీరు లేరు. నేను రియలో ఫేక్ వచ్చి చెప్తుంటే అది అర్థం చేసుకునే స్టేజ్లో కూడా మీరు లేరు. ఓకే, ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనం టాపిక్లోకి వెళ్ళే ముందుగా లైక్ చేయండి, నాకు కూడా ఒక మోటివేషన్ ఉంటుంది. అలాగే షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజెంట్ వైరల్ అవుతున్న కొన్ని విషయాలు, దాంట్లో ప్రజెంట్ అవసరమైనవి ఏంటంటే, ఇక్కడ జూన్ ఎలివా అనేది ఎల్సీ మెంబరేనండి. ఆవిడ పెట్టిన పోస్ట్ ఏంటంటే, ఇక్కడ రైట్ ప్లేస్ అంటే సరైన ప్లేసు, అలాగే రైట్ టైం సరైన టైము, అలాగే రైట్ పీపుల్ సరైన వ్యక్తులు, రైట్ ఆన్ అంటే సరైంది ఆన్ అయింది, అదే విక్టరీ థాస్ అన్నట్టుగా హ్యాష్ ట్యాగ్ పెట్టింది. అంతవరకు మాత్రమే ఆవిడ పెట్టింది. కానీ ఇక్కడ దానికి అటాక్ చేసి కొంతమంది అయితే ఇదంతా కూడా టైప్ చేసి పెడుతున్నారన్నమాట. వాళ్ళు ఏం పెట్టారంటే, ఇక్కడ అందరు బిలియన్స్, ఓకే, హాయ్ మై డియర్ బిలియనియర్స్, ఓకే, హాయ్ మై డియర్ బిలియనియర్స్, మనకు 3 రోజులు మాత్రం ఉంది, జూన్ కూడా అయిపోతుంది, ఏంద్రా బాబు ఇంకా ఏమీ కూడా రాలేదు అని చెప్పి చాలామంది అయితే వాళ్ళ మైండ్లో తిరుగుతూ ఉంది. కాబట్టి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం జూన్ మంత్లోనే యాపిల్స్ చూస్తాము, మిస్ కాదు అని బాస్ని కూడా చూస్తాం. అంటే ఇక్కడ ఇదే నెలలో యాపిల్స్ అంటే ఏంటి, మన భాషలో డబ్బులు, ఇదే నెలలో డబ్బులు కూడా చూస్తాము. దాంతోపాటు బాస్ అయిన యాష్ గారిని కూడా మనం చూస్తాము. ఇది అసలు మనకి మిస్ కాదు అని చెప్పి వాళ్ళైతే చెప్తున్నారన్నమాట. కాబట్టి ఎవరు మాటలు చెప్పినా వినకండి, జీకే లుక్స్ మాటలు అసలు వినకండి. ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఏదో నేనే చెప్పేస్తాను అన్నమాట ముందే. ఓకే, వినకండి, ఖచ్చితంగా టెన్షన్ పడకండి, మనకు అన్నీ కూడా వచ్చేస్తాయి అని చెప్తున్నారు అన్నమాట. ఓకేనండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరి ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది మాత్రం చెప్పరండి వాళ్ళు. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది బాబు అంటే చెప్పరు. ఏ సార్ చెప్పారు, ఆ సార్ పేరు చెప్పండి అయ్యా అన్న చెప్పరన్నమాట. కేవలం ఏంటంటే ఆవిడ పెట్టింది ఏంటి, రైట్ ప్లేసు, రైట్ టైము, రైట్ పీపుల్ అని చెప్పి మాత్రమే పెట్టింది. ఇక్కడ వీళ్ళేమో డైరెక్ట్గా ఇంకా మనకి 3 రోజులు ఉంది, 3 రోజులు అంటే ఇది 3 days బ్యాక్ పెట్టింది అన్నమాట. ఎందుకంటే నేను 3 రోజులు బట్టి వీడియోలు చేయట్లేదుగా, అర్థమైందని మీకు. 3 రోజులు బట్టి వీడియోలు చేయట్లే అంటే ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఇంకో పోస్ట్ కూడా వచ్చింది చూడండి. జూన్ 30వ తేదీకి ముందే యాష్ గారు కార్పొరేట్ వెబినార్ అంట మళ్ళీ. ఓకే, కార్పొరేట్ వెబినార్ జరగబోతుంది. దానికి ముందు మీ ఐడీల్లో కొత్త వెబ్సైటు, డాష్ బోర్డు, అలాగే ఏ టూల్స్ కూడా కనిపిస్తాయంట. అస్సలు మామూలుగా చెప్తున్నారండి. అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలని చెప్పి ఒక సామెత ఉంటుంది మనకు. బేసిక్గా మన వాళ్ళు అబద్ధాన్ని అతికినట్టు కాదు, అబద్ధాన్ని కొట్టినట్టు చెప్తారన్నమాట. ఓకే, వీళ్ళు ఏం చెప్తున్నారు, జూన్ 30వ తారీఖు కల్లా యాష్ గారు లైవ్ ఉంటుంది. ఓకే, అది కూడా కార్పొరేట్ మీటింగ్ అంట. కార్పొరేట్ మీటింగ్ అంటే తెలుసుగా మీకు, టెక్ టీమ్తోనే వీళ్ళతోని పెద్ద ఎల్సీ మెంబర్స్ని అందరితో కలిపి పెట్టేదాన్ని కార్పొరేట్ మీటింగ్ అంటారు. అంటే మీరు నేను కూర్చుంటే కార్పొరేట్ మీటింగ్ అవ్వదు. కాబట్టి కార్పొరేట్ మీటింగ్ జరుగుతుందంట. అలాగే దానికి ముందే మన ఐడీలో కొత్త వెబ్సైటు, కొత్త డాష్ బోర్డు వస్తాయంట. దాంతోపాటు ఏఏ టూల్స్ కనిపిస్తాయని నేను అనుకుంటున్నా. వాళ్ళు అనుకుంటుంది ఎందుకు ఏ గ్రూప్లో చెప్పడం, వాళ్ళు అనుకుంటే చాలు. మరి ఇలా చెప్పే వాళ్ళు మీరేం అనలేకపోతున్నారు కదా. ఇప్పుడు జీకే లుక్స్ని అనడానికి మాత్రం నోరు వచ్చేస్తుంది, జీకే లుక్స్ని తిట్టడానికి మాత్రం కామెంట్స్లో వచ్చేస్తాయి. కొంతమంది, అందరూ కాదు. ఎందుకంటే 90-91% నేను చెప్పేదంతా కూడా కరెక్ట్, నిజమని అనుకుంటున్నారు. మీరు కామెంట్స్లో కూడా చెప్తున్నారు, చాలా హ్యాపీ నాకైతే. ఓకే, మరి ఇలాంటి వాళ్ళని మీరు ఎందుకు ఖండించలేకపోతున్నారు? బేసిక్గా ఇలాంటి వాళ్ళు మీరు అడిగారు అనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా మీ నెంబర్ బ్లాక్లో పెట్టేస్తారు, లేదంటే మీ నెంబర్ని గ్రూప్ నుంచి రిమూవ్ చేసేస్తారు, ఫోన్ చేస్తే తిడతారు కూడా.
ఎందుకంటే నిజం చెప్పలేక అబద్ధానికి అప్పిపుచ్చుకోవడానికి నోటుకొచ్చిన మాటలు మాట్లాడతారు వాళ్ళు. ఓకే, ఎవరు చెప్పారండి ఈ 2 ఇన్ఫర్మేషన్లు? ఎవరు చెప్పారు వీళ్ళకి? హ్యాష్ గారి లైవ్ ఉంటుందంటే ఎవరు చెప్పాలి? ఎల్సీ మెంబర్లు అఫీషియల్గా మనకి హ్యాష్ గారి నుంచి లైవ్ ఉంటుందని చెప్పాలి. పోనీ వీళ్ళకి తెలిసింది ఏదో రకంగా, ఎవరు చెప్పారు? చెప్పరు. ఎందుకంటే వీళ్ళకి చెప్పేది కూడా వీళ్ళలాంటి ఒక నార్మల్ ఫౌండర్ మాత్రమే. అతనేమి ఎల్సీ మెంబర్ అయ్యి ఉండడు, అతనేమి గ్లోబల్ లీడర్ కాదు, అతనేమి యాష్ గారితో డైరెక్ట్ కాంటాక్ట్స్ ఉండవు. నాకు లేవు, ఉన్నాయి, నేను అబద్ధం చెప్పట్లేదు కదా. మాకున్నాయి జూలీ, క్రిస్ జాన్సన్ వీళ్ళతో ఉన్నాయి. వాళ్ళని ఏదైనా అడిగామనుకోండి, వాళ్ళు కూడా క్లారిటీగా చెప్పరు. సార్ మన ఆన్ బేస్ అనేది మళ్ళీ ఎప్పుడు రావచ్చు అని అడిగాను అనుకోండి, అది వచ్చి యాష్ గారు చెప్తారు అంటాడు. ఇప్పుడు ఇలాంటి విషయాలు వాళ్ళకి పెట్టాను అనుకోండి, ఇది ఫేక్ అని చెప్తారు. అంతకుమించి గొప్పగా దాంట్లో ఆయన పెట్టేది ఏమి ఉండదు. మళ్ళీ ఆయన అడిగి అదే న్యూస్ మనం చెప్పిన పెద్ద ఇదే ఉండదు అన్నమాట. ఎందుకంటే నేను చాలాసార్లు అడిగిన, చాలాసార్లు మీకు చూపించాను కూడా. ఏంటి క్రిస్ జాన్సన్ నీకు మెసేజ్ పెడతాడంటే, ఈ రోజు నుంచి కాదుగా 4 years బట్టి మనం పెడుతున్నాం. కొత్తగా వచ్చేసి కొత్తగా పెట్టేస్తే అది వేరు. అలాగని చెప్పి మనం తలకు మాసిన క్వశ్చన్లు వాళ్ళని అడగం. తప్పదు అంటేనే వాళ్ళని అడుగుతాం. ఓకేనండి. కాబట్టి ఇక్కడ జూన్ 30 తారీఖు అనేది ఇంకెన్నో రోజులు లేదు, రేపే జూన్ 30. జూన్ 30 యాష్ గారు లైవ్లోకి వస్తారంటే రావాలని కోరుకుందాం. బేసిక్గా ఇవన్నీ రైట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను అనుకోవట్లే. ఎందుకంటే ఇలాంటివి మనకు ప్రతి నెల ఆఖరిలోపు వస్తూనే ఉంటాయి. ప్రతి నెల 15వ తారీఖు వస్తుంది, ప్రతి నెల 17 తారీఖులు వస్తాయి, ప్రతి నెల ఆఖరి కూడా వస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఈ నెల అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చే నెలని స్టార్ట్ చేస్తారు. మనకి జూన్లో ఏం అవ్వలేదు అనుకోండి, జూలైలో ఏదో డేట్లు మెన్షన్ చేసి స్టార్ట్ చేస్తారు. ఆ డేట్ వచ్చినప్పుడు కూడా మీకు చెప్తాను నేను. ఎందుకంటే చెప్పడం నా బాధ్యత. ఎందుకు చెప్తున్నాను? ఇది రైట్ ఇన్ఫర్మేషన్, ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను అంతవరకే. అది వింటే మీ ఇష్టం, వినలేదన్నా మీ ఇష్టం. ఓకే, కాబట్టి చాలామంది నా మీద నెగిటివిటీ చేశారు, ఇప్పటికి కూడా కొంతమంది చేస్తున్నారు. కానీ ఎంతమంది ఎంత నెగిటివిటీ చేసినా పైన భగవంతుడు ఉన్నాడు. నేను అబద్ధం చెప్తున్నాను, నిజం చెప్తున్నాను అన్న విషయం మీకు తెలుసు, దేవుడికి తెలుసు. ఓకే, వాళ్ళకి తెలియాల్సిన అవసరం నాకు అస్సలు లేదు. ఎందుకంటే వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేయడానికి నేను వీడియోలు చేయట్లే. అందుకే వాళ్ళలాగా ఓన్లీ ఆన్ ప్యాసం పట్టుకుని ఆలట్లేదు. నా పని నేను చేసుకుని, ముందు నాకు షాప్ ఉంది, నా వర్క్ నేను చేసుకుంటున్నాను. నాకున్న ఖాళీ సమయంలో మీకోసం కొద్దిగా వీడియో చేస్తున్నాను. కొద్దిగా ఎంతో కొంత నాకు తెలిసిన నాలెడ్జ్ని మీకు పంచాలని చూస్తున్నాను. అలాగని చెప్పి నేను గొప్ప వ్యక్తినో మేధావినో కాదు, కానీ నాకున్నది నేను చెప్తున్నాను అంతే. ఎందుకంటే 4 సంవత్సరాల పైన అయింది మనం యూట్యూబ్ స్టార్ట్ చేసి, దాదాపు 4.5 సంవత్సరాలు దాటింది. ఈ నవంబర్ వస్తే 5 సంవత్సరాలు. ఆన్ బేస్లో జాయిన్ అయ్యి 5 సంవత్సరాలు, అలాగే నేను స్టార్ట్ చేసి కూడా 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు బట్టి నేను ఎప్పుడు కూడా అతి హైప్ చేశాను, కానీ అతి హైప్ చేయలే. వాళ్ళు చెప్పిందే నేను చెప్పా ఎప్పుడు. ఓకే, కానీ వీళ్ళలాగా కంపెనీ వాళ్ళు ఏం చెప్పకుండా సొంతంగా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ నేను చెప్పలా. అలాగే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు చూస్తున్న ఏ లీడర్ కూడా, అంటే మీరు వింటున్న చాలా రకాల కొత్త పేర్లు మీరు వింటున్నారు రీసెంట్గా, వాళ్ళందరూ కూడా మహా అయితే 1 year 1.5 year బట్టే మీరు వింటున్నారు. గత 6-7 సంవత్సరాలు బట్టి మన ఆన్ పేస్లో ఉన్న పెద్ద ఎల్సీ లీడర్సు, గ్లోబల్ లీడర్సు ఇప్పుడు ఆన్ పేస్ని అప్డేట్స్ కానీ విక్టరీ ఇన్ఫర్మేషన్ కానీ చెప్పట్లా. ఎందుకో తెలుసా? వాళ్ళకి కూడా ఏం తెలియదండి. వాళ్ళకి కూడా ఏమీ తెలియదు, ఎవరు వాళ్ళకి చెప్పట్లా. కాబట్టి వాళ్ళు కూడా సైలెంట్ అయిన పొజిషన్ వచ్చింది. వాళ్ళు సైలెంట్ అయినా సరే ఇలాంటి కొత్త లీడర్లను వీలే పుట్టించి ఒక గ్రూపులు, కొత్త గ్రూపులు, వాట్సాప్ ఛానళ్ళు, ఫేస్బుక్ గ్రూపులు, ఫేస్బుక్ ఛానళ్ళు క్రియేట్ చేసి అందులో ఇలా కొత్త పోస్టులు క్రియేట్ చేసి అందులో పెట్టి జనాలు పిచ్చోని చేస్తున్నారు. బేసిక్గా మన ఫౌండర్స్ని పిచ్చోని చేస్తున్నారు ముందు. ఓకే, ఫౌండర్ అనే ఒక పదాన్ని వాడుకొని దాన్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటున్నారండి. వీళ్ళ కొంతమంది లీడర్లు అయితే మనమందరం ఫౌండర్సే, మీరు నా వీడియోలు, నా ఆడియోలు ఎప్పుడు నుంచి చూస్తున్నారు కాబట్టి నాకు ఒక అవసరానికి ఒక 5,000 ఇవ్వండి, 10,000 ఇవ్వండి అని చెప్పి ఫౌండర్ల దగ్గర డబ్బులు తీసుకున్న లీడర్లు కూడా చాలామంది మన దాంట్లో ఉన్నారు. ఇంకా ఫౌండర్ పేరు చెప్పుకొని 10 ఐడీలు ఉన్న వాళ్ళ దగ్గర 25,000 20,000 ఐడీలు తీసుకొని, ఎందుకంటే వాళ్ళకి నమ్మకం తగ్గిపోతుంది. అన్న ఐడీలు నీకెందుకు, వేరే ఫౌండర్కి న్యాయం చేద్దాం, ఏదో సాయం చేద్దాం అన్నట్టుగా మంచి మోటివేషన్ మాటలు చెప్పి వీరి దగ్గర 10కో 12కో ఐడి తీసుకొని అది తీసుకెళ్ళి 1,00,000 అమ్ముకున్న మహానుభావులు కూడా మన దాంట్లో ఉన్నారు. అలాగే వాడి పుట్టినరోజుకి, వాడి పెళ్లి రోజుకి, వాడి దినం రోజుకి, అన్ని రోజులకు కూడా ఫౌండర్ల డబ్బులతోనే సెలబ్రేట్ చేసుకున్నవాడు కూడా ఉన్నాడు. ఓకే, ఈ ఇంత పెద్ద మహానుభావులు ఉన్న ఇంత పెద్ద ప్లాట్ఫామ్లో నాలాంటి ఒక చిన్న క్రియేటర్కి ఏం లభిస్తుందని చెప్పి వాళ్ళు అనుకుంటారన్నమాట. కానీ మీ అందరి ప్రేమ అభిమానాలు నాకు ఉన్నాయని వాళ్ళకి తెలియదు బేసిక్గా. ఎందుకంటే నేను వాళ్ళలాగా సొల్లు మాటలు చెప్పే క్యాండిడేట్ని కాదు, ప్రాక్టికల్గా రియాలిటీ చెప్పేవాడిని. అలాగని చెప్పి కంపెనీని నెగిటివిటీ చేయను, అలాగని చెప్పి పాజిటివిటీ చేయను. కేవలం ప్రాక్టికల్గా మ్యాక్సిమం ఏదైతే బెటర్ అనిపిస్తుందో దాన్ని మాత్రం నేను చెప్తా. ఓకే, కాబట్టి మీకు అర్థమైంది అనుకున్నాను. ఇటువంటి డేట్లు టైయాలు అనేవి మనకి ఇదేం కొత్త కాదు, ఇదేం స్టార్టింగు కాదు, స్టార్టింగ్ నుంచి వస్తూనే ఉన్నాయి. అసలు ఇది ఎవరు చెప్పారన్న విషయం వాళ్ళు చెప్పరు. అలాగే ఈ పోస్ట్ పెట్టినోడు కూడా పలానా నా పేరు ఇది, ఈ పోస్ట్ నేనే పెడుతున్నాను కూడా ధైర్యంగా పేరు కూడా చెప్పుకోవాలి. ఇప్పుడు పలానా జీకే లుక్స్ యూట్యూబ్ ఛానల్ ఉంది, నాకు ఒక ఫ్రేమ్ ఉంది, నా ముఖం తెలుసు మీకు,
ధైర్యంగా చెప్తున్నా. మరి వాళ్ళు ఎందుకు ఇలాగ పోస్టులు పెట్టేసి గ్రూపుల్లో షేర్ చేస్తున్నారంటే వాళ్ళకి అంత ధైర్యం లేదు. వాళ్ళ గ్రూప్లో మాత్రమే ధైర్యం. ఓకే, వాళ్ళ గ్రూప్లో మాత్రమే వాళ్ళు ధైర్యవంతులు. బయటకు వస్తే ఏముండదన్నమాట. ఒకవేళ ఏదైనా ఉంటే ప్రూవ్ చేయమనండి. పలానా జీకే గాడు ఫేక్ గాడు, జీకే గాడు కంపెనీకి నెగిటివ్ గాడు, జీకే గాడు వేస్ట్ గాడు, ఇవన్నీ బాగానే చెప్తున్నారు మీరు. మరి జీకే గాడు చెప్పిన క్వశ్చన్కి ఆన్సర్ ఏది మీ దగ్గర ఉందా? ఉంటే చెప్పాలి, చెప్పకపోతే మూసుకొని ఉండాలి. అంతేగాని ఆడి ఫేకు ఆడి రియల్ అని చెప్పే రైట్స్ మీకు లేవు. ఉండాలి అంటే ముందు నీ దగ్గర దానికి సమాధానం ఉండాలి. మహేష్ బాబు గారు డైలాగ్ ఉంటుంది కదా, యుద్ధం చేయని వాడికి మన ఎన్టీఆర్ గారు అనుకుంటా డైలాగు, యుద్ధం చేయని వాడికి శాంతి అడిగే అధికారం లేదు. అలాగే అబద్ధం చెప్పే వాళ్ళకి నిజం చెప్పని ధైర్యం లేనివాడికి ఇంకొన్ని నెగిటివ్ చేసే ఇది కూడా లేదన్నమాట. ఓకే, ఈ వీడియో పక్కన పెట్టేద్దాం. మీకైతే సబ్జెక్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ రకమైన పొజిషన్లో మీరు ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పటికి కూడా మీలో చాలామంది వాళ్ళు ఏదో సొల్లు చెప్తుంటే గంటల లైవ్లోకి వెళ్ళి చూస్తున్నారు. అదే నాకు బాధ మెయిన్. గంటలు వాళ్ళ లైవ్లో చూడడానికి ఏముంది, అక్కడ సబ్జెక్ట్ ఏముంది? నేను కూడా చెప్తాను, 4 మోటివేషన్ మాటలు చెప్పమని నేను చెప్తా. కానీ దానివల్ల ఏమొస్తుంది? మోటివేషన్ మాటలు ఏం చెప్పాలంటే మీరు పని చేసుకోండి, మీ కుటుంబాన్ని బాగు చేసుకోండి, మీరు శుభ్రంగా ఉండండి, ఈ మోటివేషన్ మాటలు చెప్పాలి. దీనికోసం వెయిట్ చేయండి, రానున్న రోజులు వచ్చేస్తాయి, రేపు 2 రోజులు యాపిల్స్ పడతాయి, 3 రోజులు యాష్ గారు వస్తారు, 4 రోజుల్లో మన దినం అయిపోద్ది, ఇలాంటివి వద్దు. ఎవరైనా తప్పుగా ఫీల్ అయ్యి ఉంటే. ఓకే, కాబట్టి చెప్పేదేదో పర్ఫెక్ట్గా చెప్పండి. నేను చెప్పిందంతా పర్ఫెక్టే కాదు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వాళ్ళు కూడా వీడియో చూస్తే తెలుసుకుంటారు. ఓకే, నేను చెప్పిందంతా కరెక్ట్ నిజమైన అనుకుంటే కింద ఎస్ అని చెప్పండి. ఒకవేళ నేను చెప్పింది రాంగ్ అనుకుంటే నో అని చెప్పండి. ఎస్ అని పెట్టిన ప్రతి వాళ్ళు కూడా ఖచ్చితంగా లైక్ చేయండి, నాకు కూడా మోటివేషన్ ఉంటుంది. నో అని చెప్పిన వాళ్ళందరూ డిస్లైక్ చేయండి, నాకు ఏ ప్రాబ్లం లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఇంటర్లింక్లు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓటీసీ అనేది చాలా తొందరలో మనకి రాబోతుంది. ఆ గుడ్ న్యూస్ కూడా మనం 2 రోజుల్లో వింటాం. ఓకే, కాబట్టి ఇక్కడ వీడియోలు వస్తున్నాయి, వీటి మీద క్లిక్ చేసి మీరు చూసుకుని కోఆపరేటివ్ బ్యాంక్ గురించి తెలుసుకోవాలని పైన వీడియో వస్తుంది, దాని మీద క్లిక్ చేసి చూసుకోండి. థ్యాంక్ యూ. మీ జీకే లుక్స్.